అంతర్గం మండలం పెద్దంపేట గ్రామంలో శనివారం టీయూసీఏ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఏ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి మార్తారాములు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఫాసిస్టు విధానాలను వేగంగా అమలు జరుగుతున్న ఈ స్థితిలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్మిక వర్గం మరింత ఐక్యంగా పోరాడాల్సి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీయూసీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అనేక ఉద్యమాలను నిర్మించిందని తెలిపారు. నిజామాబాద్లో జరిగే టీయూసీఏ మొదటి రాష్ట్ర మహాసభలను కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ రోజు దేశంలో చూసుకున్న రాష్ట్రంలో చూసుకున్న కార్మిక వర్గం మీద మరి అనేక దాడి జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మన కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు మొత్తం మీద కార్మికులను కట్టు బానిసలుగా కమ్మేసే హక్కు లేదు, ఆ ప్రతినిధే హక్కు లేదు, ఏ హక్కు లేకుండా చేసేటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి దీనికోసం మనం కార్మికులంతా కూడా ఐక్యమై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దేశంలో చూసుకున్నప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్టు అయిందంటే మరి ఎంపీల జీతాలు పెరిగినటువంటి పరిస్థితి ఉన్నది. కాకపోతే ఇప్పటి వరకు కూడా 10 ఏళ్ల కాలంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మరి జీవో గెజిటివ్ చేసి ఇప్పటి వరకు కూడా దాన్ని అమలు చేయక జీవో అనేటువంటిది 10 సంవత్సరాల కాలంలో కూడా ఆపేయడం జరిగింది. అంటే కార్మికుడు అంటేనే కట్టు బానిస, ఎంతకైనా చేస్తాడు అనేటువంటి పరిస్థితి, ఎంత రేటు ఇచ్చినా చేస్తాడనేటువంటి పరిస్థితి ఉన్నది. కనుక దీని అంతటి కూడా కారణం కూడా వాస్తవంగా చెప్పాలంటే మన కార్మికులం కూడా ఐక్యంగా లేకపోవడం కూడా వివిధ పార్టీలుగా వివిధ సంఘాలుగా ఏర్పడి మరి ఐక్యంగా పోరాటం చేయలేకనే ఈ విధంగా పరిస్థితి ఇంకా ఈ కార్యక్రమంలో టీయూసీఏ జిల్లా ఉపాధ్యక్షులు ఆడపు శంకర్, గుల్లపల్లి చంద్రయ్య, పెండ్యాల ఓదెల్లు, టీ కనకయ్య, భీమయ్య, రాజలింగు తదితరులు పాల్గొన్నారు.